ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని రెడ్డి యూకే బ్లాగ్స్. నేను కడపలో మా అత్తగారి ఇంటికి వచ్చాను. మీరు కానీ లాస్ట్ 2 బ్లాగ్స్ చూడనట్లయితే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. ఈరోజు డే అంతా చాలా బిజీగా ఉండబోతుంది, ఎందుకంటే రిలేటివ్స్ వస్తున్నారు ఇంటికి గాన్వికాని చూడడానికి. మా మామయ్య రిలేటివ్స్, అత్తయ్య రిలేటివ్స్ అండ్ అవర్ రిలేటివ్స్ అందరూ వస్తున్నారు. అంటే మా అత్త మామ అండ్ మా బాబాయ్ పిన్ని వాళ్ళు వస్తున్నారనమాట. అండ్ ఇంకా డే ఇలా పూలతో స్టార్ట్ చేశాను, పూలు కోసి దేవుడికి పెట్టడానికి. ఇది ముద్దమందారం చెట్టు అనుకుంటాను, మా ఇంట్లో ఉండేది. చాలా బాగా పూస్తుంది పూలు, నా ఫేవరెట్ ముద్దమందారం. అండ్ ఇక్కడ మార్నింగే మామయ్య టెంకాయ తీసుకొచ్చారు, ఐ మీన్ కొబ్బరికాయ. మా చెట్లోనే కాసినటివి. మా చెట్టుకు కాసే కొబ్బరికాయల్లో నీళ్ళు చాలా తీయగా ఉంటాయి. అండ్ ఇక్కడ మామయ్య కొబ్బరికాయ కొట్టించి ఇంకా టెంకాయ కూడా తీస్తున్నారు. అయితే ఈ టెంకాయలో కొంచెం షుగర్ వేసి ఇచ్చిందనమాట. అదేదో ఒక స్వీట్ లా తయారైంది, చాలా టేస్టీగా అనిపించింది. ఊరికే అలా టైంపాస్కి తినడానికి. మీరు లాస్ట్ బ్లాగ్ కానీ చూసినట్టయితే మీకు తెలుసుంటుంది, మాకు కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇంట్లో. అండ్ మా కొబ్బరికాయలకి చాలా కాస్తాయి, లైక్ 30 to 40 కాస్తాయి అవుట్ ఆఫ్ సీజన్ అయితే. ఇంకా సీజన్లో అయితే చాలానే ఉంటాయి. పొద్దున్నే ఇలా కొబ్బరి నీళ్ళు తాగితే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. ఇంకా అంతలోనే మా జున్ను ప్రిన్సెస్ రెడీ అయిపోయింది అనమాట. సో జున్నుతో కాసేపు కబుర్లో చెప్పుకుంటూ కూర్చున్నాను. ఇంకా కిచెన్లో అత్తయ్య అండ్ పిన్ని చాలా బిజీగా అన్ని వంటలు చేస్తున్నారు. బాబాయ్ నాటుకోడి తెచ్చాడు ఊరి నుంచి. బాబాయ్ అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు అనమాట. సో బాబాయ్ అండ్ పిన్ని నాటుకోడి, ఇంకా మామయ్య మా చికెన్ మటన్ అన్ని తెచ్చారు. సో ఇంకా అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు పిన్ని అండ్ అత్తయ్య కలిసి. ఇంకా అంతలోనే రిలేటివ్స్ వచ్చేసారు, మా అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు. సో ఇంకా మా జున్నమ్మ అలా ఎవరైనా కబుర్లు చెప్తే చాలు కూర్చొని వింటూ ఉంటుంది. సో అలా ఇంకా వాళ్ళ తాత పడుకొని వింటూ ఉంది. ఇంకా మా అత్త కనకాంబరాలు అన్నీ కట్టేశారు, చూస్తున్నారు కదా. ఐ థింక్ ఒక 2-3 దాకా వచ్చాయి పూలు, చాలా బాగున్నాయి ఫ్రెష్గా. అండ్ కొన్ని దేవుడికి పెట్టి నేను కొన్ని పెట్టుకున్నాను. అండ్ ఇంకా అంతలోనే మా జున్ను పాప నిద్ర లేసి కేక్ వేస్తుంది. సో అలా వచ్చి చూడగానే లేచి అరుస్తూ ఉన్నిందనమాట. ఇంకా పాపతో టైం స్పెండ్ చేస్తూ అలా డే అంతా ఎండ్ అయిపోయింది. అండ్ మీకు ఇంకోటి చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మా ఇంట్లో కట్ల పొయ్యి అనమాట. ఊర్లో కట్ల పొయ్యి మీద చేస్తే ఆ వంట అదిరిపోతుంది అసలు. గ్యాస్ పొయ్యి మీద చేసే రుచి వేరు, కట్ల పొయ్యి మీద వండే రుచి వేరు కదా అసలు. సో నేను చిన్నప్పటి నుంచి ఇలా కట్ల పొయ్యి చూడలేదు, ఎలా వండుతారో కూడా తెలీదు. ఇలా ఊరికి వచ్చాక అత్తయ్య వాళ్ళ ఇంట్లో చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇంకా భోంచేసాక అందరం షార్ట్ నాప్ తీసుకున్నాం ఆఫ్టర్నూన్. సో దట్స్ హౌ ఇట్ వెంట్ ద డే. అండ్ ఇంకా ఈవినింగ్ మా జున్నమ్మ వాళ్ళ నానమ్మతో ఇలా భజన చేస్తూ ఆడుకుంటుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బయట వచ్చేసి వాక్ చేస్తూ ఉన్నాను ఎర్లీ మార్నింగ్ మా జున్నుతో. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ వాక్. అసలు మా ఇంటి ముందర చాలా ప్లేస్ ఉంది వాక్ చేయడానికి అండ్ ఆడుకోవడానికి. పిల్లలు బాగా మంచాలు వేసుకొని పడుకోవడానికి అండ్ ఎవ్రీథింగ్ అసలు చాలా బాగుంటుంది మా ఇల్లు. అండ్ నాకైతే చాలా ఇష్టం టైం స్పెండ్ చేయడం, ఇక్కడ అన్ని క్యాప్చర్ చేసుకోవడం, అన్నీ చూడడం. అసలు ఏమి డిస్టర్బెన్స్ లేకుండా, నో వెహికల్ సౌండ్, నథింగ్. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదండి. అండ్ ఇంకా అంతలో మా పప్పు చేస్తున్నారు. సో ఇంకా కరివేపాకు తీసుకురమ్మన్నారు. సో మా ఇంట్లోనే ఏదో చూస్తున్నారు కదా, అది కరివేపాకు చెట్టు. సో ఇంకా ఒక 2 రెమ్మలు తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ కడప సైడ్ అయితే మెంతిపప్పు అంటారంట. సో నాకు ఈ వంట తెలీదు. ఐ మీన్ మా తిరుపతి సైడ్ అయితే మెంతిపప్పు అంటే మెంతాకుతో చేస్తాము. బట్ కడప వాళ్ళేమో మరి మెంతులు ఉంటాయి కదా, సో దాంతో చేస్తున్నారు అనమాట. బట్ నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వంటలు చాలా డిఫరెంట్ ఉంటాయి కదా. అండ్ ఇంకా మా అవ్వ మెంతిపప్పు ఎలా చేయాలో ఇక్కడ చెప్తుంది అనమాట. ఇప్పుడు ఒక రవ్వ మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర.
పప్పు అంతా ఉడికాక చింతపండు రసం అండ్ టమోటా వేసుకొని పాము వేసుకోవాలి. అంతే, మెంతిపప్పు రెడీ. చూసారు కదండి, అదే అనమాట కడప సైడ్ మెంతిపప్పు. అండ్ ఇంకా మా జున్ను పడుకో ఉంటే నాకు ఎందుకో క్యాప్చర్ చేయాలనిపించింది. ఇలా చిన్న చేతులు, కాళ్ళు, వేళ్ళు ఎంత క్యూట్గా ఉంటారో కదా వాళ్ళ బుజ్జి బుజ్జి చేతులతో చిన్నప్పుడు. ఇక్కడ అత్తయ్య కట్ల పొయ్యి మీద టమోటాలు ఉడకబెట్టి ఇట్లా ఊరగాయ పెడుతున్నారనమాట. ఊరగాయ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా ఈవినింగ్ కనకాంబరాలు కడుతూ అలా కూర్చున్నా అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జాతి చెట్టు ఉంది కాబట్టి ఇంకా అమ్మ పూలు కట్టడం నేర్పించింది నాకు 10th or ఇంటర్లో. సో అలా ఇంకా గుర్తుంది కదా అని కట్టడం స్టార్ట్ చేశాను. బట్ బాగానే వచ్చింది. ఫస్ట్లో సరిగ్గా రాలేదు కానీ మళ్ళీ మళ్ళీ కొంచెం బాగా అలవాటు అయిపోయింది. పూలు కట్టడం కూడా అసలు ఒక ఆర్ట్ కదండి. కొందరైతే మన పెద్దవాళ్ళు ఎంత బాగా కడతారు, ముద్దగా చాలా చక్కగా కడతారు. అవి అసలు ఇంకా ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా అనిపిస్తుంది. ఈ జనరేషన్లో అయితే ఇప్పుడు గార్లాండ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా చేసుకోవాలి అని క్లాసెస్ కూడా ఇస్తున్నారు. అసలు చాలా బాగుంది కదా. అండ్ ఇంకా మా ఇంట్లో స్పెసిఫిక్గా నేను మీకు ఇది ఖచ్చితంగా చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే మా బ్యాక్ డోర్ ఇలా దొడ్లో వెళ్ళే దారి ఉంది కదా, సో అక్కడైతే ఇలా గేట్ ఉంటుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక 60 years బ్యాక్ కట్టించిన ఇల్లు మా మామయ్య వాళ్ళది. అప్పుడు జనరేషన్లో ఆ టెక్నాలజీ చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఎంత డిఫరెంట్గా, ఎంత సెల్ఫ్ లాక్ లాగా ఒక ఇలా కట్లతోనే ఎంత బాగా క్రియేట్ చేశారో అసలు. ఈ కాలం లాక్స్ అన్నా దొంగలు తలుపులు బద్దలు కొట్టచ్చేమో కానీ ఆ కాలం ఈ తలుపులు మాత్రం బద్దలు కొడితే ఇంకా వాడి ఎముకలే ఇరగతాయి ఖచ్చితంగా. అండ్ నేను మీకు చెప్పినట్లు నేను తిరుపతిలోనే పుట్టి పెరిగాను కాబట్టి ఇలా నాకు ఈ విలేజ్ స్టైల్ అండ్ కల్చర్ ఇవన్నీ ఎప్పుడు చూడలేదన్నమాట చిన్నప్పటి నుంచి. సో ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో చూడగానే ఇంకా అన్నీ క్యాప్చర్ చేసుకోవాలి, చాలా బాగా అనిపించింది. ఇంకా మా అవ్వ ఇంట్లోనే వచ్చిన పత్తితో దీపం ఒత్తులు ఎట్లా చేసుకోవాలో ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూసేయండి. బాగా వచ్చినాయి. చూస్తున్నారు కదా ఇంత ఓపిక్గా నిదానంగా ఎంత బాగా ఒత్తులు అన్నీ తయారు చేసుకుంటుందో అవ్వ. అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత రోజు ఇంకా శివరాత్రి అన్నమాట. ఇది మా ఊర్లో శివాలయం గుడి. సో ఈ గుడిలో మా మామయ్య గారు ధర్మకర్త అనమాట. సో ఇంకా ఆ రోజు చాలా బిజీగా ఉన్నారు ఫ్యామిలీ అంతా. మా జున్ను శివయ్య ఒళ్ళో కూర్చుంది. ఎంతో అదృష్టవంతురాలు అనిపించింది. చాలా హ్యాపీగా ఉన్నింది ఆ రోజంతా అసలు. ఇంకా ఈసారి శివరాత్రికి నేను ఫాస్టింగ్ ఉండలేదు, ఎందుకంటే పాపకి ఫీడ్ చేస్తున్నా కాబట్టి. ముందంతా పెళ్ళికి ముందు అయితే ఫాస్టింగ్ ఉండి నేను రాత్రంతా మేల్కుంటూ ఉన్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా న్యూగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.